ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై ఇప్పటికే కూటమి పక్షాల మధ్య అవగాహన కుదరడంతో ఆ పదవుల కోసం టీడీపీ నేతలు గంపడాసలతో ఎదురుచూస్తున్నారు. పార్టీ హైకమాండ్ కూడా ఆ పదవులను వెంటనే భర్తీ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి సమాచారాన్ని కూడా సేకరిస్తోంది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత ఉన్నా అవకాశం దక్కని వారు పార్టీ కోసం పనిచేసిన నేతల వివరాలను సేకరించే పనిలో పార్టీ హైకమాండ్ నిమగ్నమై ఉంది. ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆ పదవుల భర్తీపై కూటమి పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య అవగాహన కూడా కుదిరింది. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీ కోసం తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. రేపో మాపో పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించే అవకాశం ఉంది. జనసేన, బీజేపీ నేతలు ఇచ్చిన పేర్లను కూడా పరిగణలోకి తీసుకుని నియామకాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోని కీలక పోస్టులను 3 పార్టీల మధ్య పంపకం జరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పదవుల్లో వాటా దక్కుతుండటంపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే నామినేటెడ్ పదవుల భర్తీపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి గెలుపుకు 3 పార్టీల నేతలు, కార్యకర్తలు కీలకంగా పనిచేయడంతో అందరికీ ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అంతేకాదు ఎవరికీ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా పూర్తి అవగాహనతో నియామకాలు జరగాలని ఇటీవల పార్టీ నేతల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలిసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసే నేతల పూర్వ చరిత్ర, పార్టీ పట్ల వారికి ఉన్న అంకితభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అలాగే 2019 నుంచి 2024 వరకు పార్టీ కోసం పనిచేసిన నేతల తీరు, వారిపై ఉన్న కేసుల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఇక 2024 ఎన్నికల్లో ఏ విధంగా పనిచేశారనే అంశంపై కూడా సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే వారి పేర్లను పరిగణలోకి తీసుకుంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్ల పదవుల్లో కూడా ఇవే అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ బ్యాక్ ఆఫీస్ సిబ్బందితో చంద్రబాబు, లోకేష్ లు ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులను వెంటనే భర్తీ చేస్తే 2 ఏళ్ల అనంతరం మరొకరికి అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు. అందుకే నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారాన్ని వెంటనే పూర్తి చేసేందుకు మంత్రి లోకేష్ పట్టుదలతో ఉన్నారు. ఇక నామినేటెడ్ పదవుల్లో అందరికీ న్యాయం జరిగేలా ఇప్పటికే ఒక ఫార్ములాను తయారు చేశారు. దీని ప్రకారం కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా నియోజకవర్గాన్ని ఓ యూనిట్ గా తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో 60% పదవులు పసుపు దళానికి కేటాయించాలని నిర్ణయించారు. ఇక మిగిలిన 40%లో జనసేనకు 30%, బీజేపీకి 10% పదవులు ఇవ్వాలని కూటమి నేతల మధ్య ఒప్పందం కుదిరిందని అంటున్నారు. ఇక ఇదే ఫార్ములాను జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అమలు చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం ఆ పార్టీకి 50%, మిగిలిన 50% టీడీపీ, జనసేన చెరిసగం పంచుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ఫార్ములా ప్రకారం మొదటి విడత నామినేటెడ్ పదవులను మరో వారం రోజుల్లో భర్తీ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఇప్పటికే టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. మొత్తానికి ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి పక్షాల అధినేతలు వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే తొలుత రాష్ట్రంలోని కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీంతో కూటమి పక్షాల నేతల్లో జోష్ పెరిగింది. అలాగే టీటీడీ బోర్డు చైర్మన్ సహా కీలకమైన డైరెక్టర్ల పదవులకు పోటీ కూడా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం జనసేన, బీజేపీ పక్షాలతో పాటు కేంద్రంలోని బీజేపీ నేతలు కూడా కొన్ని పేర్లను సూచించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ పోస్టులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ 3 పార్టీల నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.